కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు హెల్ప్ డెస్క్ దీనికోసం అంటే వీరందరి కోసం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ వ్యక్తికి సంబంధించిన వారు ఎవరైనా బంధువులు వస్తారేమో అని చెప్పి పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఎదురు చూస్తున్నారు. వీరి కోసమే ఇప్పటికీ హెల్ప్ డెస్క్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎవరైనా వివరాలు కావాలంటే దూర ప్రాంతాల నుంచి కానీ లేకపోతే వారి బంధువులు కానీ ఫోన్ చేసి ఆ వివరాలు కనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన 24 అవర్స్ అంటే 24 గంటలు పనిచేసేలా ఇప్పటికే హెల్ప్ డెస్క్ పనిచేస్తూ ఉంది. మరోవైపు నిన్న ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకి ఇప్పటికే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా దాదాపు డిశ్చార్జ్ అయిపోయారు. కేవలం మరో వ్యక్తి మాత్రమే బ్రీతింగ్ అంటే శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతుంది. నిన్న బస్సు దగ్ధమైనప్పుడు పొగలన్నీ బస్సులో అలుముకోవడము, ఈ పొగలు ద్వారా ఈ పొగల వల్ల ఊపిరాడకపోవడంతో ఈ గుణసాయి అనేటటువంటి వ్యక్తి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పడుతూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. మిగిలిన వారందరూ చిన్న చిన్న గాయాలు కావడంతో వారందరూ కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోయినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇతని పరిస్థితి కూడా బాగానే ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఈ టెస్టులు DNA టెస్టులు రావడానికి మరో 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. 2-3 రోజులు సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ మృతుల బంధువులు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ ఇక్కడే ఉంటామంటే ఇక్కడే వసతి కూడా కల్పిస్తామని చెప్పి అధికారులు చెప్పారు. అయినా ఎవరు ఇక్కడ ఉండడానికి ఆసక్తి చూపలేదు. DNA టెస్ట్ వచ్చిన తర్వాత తమ బంధువుల మృతదేహాలను తీసుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ శివశంకర్ నిన్న ఈ ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తూ కర్నూలు వైపు నుంచి డోన్ వెళ్తున్నటువంటి ఈ శివశంకర్ అనేటటువంటి యువకుడు తన మిత్రుడితో కలిసి ఒక పెట్రోల్ బంకులోకి వెళ్ళడము, అక్కడే కొద్దిగా మద్యం మత్తులో తూలడం, ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తూ తూలిపోవడం, అక్కడే బండి స్కిడ్ అయ్యి మళ్ళీ తేరుకొని ముందుకు వెళ్ళిపోవడం, ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అది శివశంకర్దే అయి ఉంటుందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. నిన్న ద్విచక్ర వాహనం పల్సర్ బైక్ అవన్నీ చూస్తే కనుక శివశంకర్కి చెందినటువంటి ద్విచక్ర వాహనం లాగానే అది కనిపిస్తూ ఉంది. దీని మీద ఇంకా పోలీసులు అధికారికంగా నిర్ధారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే DNA టెస్ట్ కోసం దాదాపు 18 మందికి సంబంధించినటువంటి DNA టెస్టుల కోసం శాంపిల్స్ కలెక్షన్ అయితే పూర్తి అయిపోయింది. వారి బంధువుల 16 మంది శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మరో ఇద్దరివి కొద్దిసేపట్లోనే విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో తీసుకుంటారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ టెస్టులన్నీ రావడానికి, ఈ మృతదేహాలు అప్పగించడానికి మరో 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలులోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్.